యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరలోకి వస్తున్నప్పుడు కొండపైన నామం చూసేసరికి నా ప్రాణం లేచి కూర్చుంటుంది. మా హైరమ్మకి ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించాలని అనుకున్నాను. మా హైరమ్మకి ఇంకా టోనుకి ఇద్దరికి గుండు చేయించాను అనమాట. ఇక్కడ కళ్యాణ కట్ట ఆపోజిట్ లోనే గుండెం ఉంటుంది. ఇంకా అందరం 5 టైమ్స్ వాటర్ లో మునిగినాం అనమాట. అక్కడ నాకు వాటర్ లో మునగడం అంటే చాలా భయం, కానీ ఇట్లా గుడికి వచ్చినప్పుడు అట్లా మునగడం చాలా మంచిదని చెప్పి అంటారు. ఇంకా మెయిన్ గా కార్తీక మాసంలో ఇట్లా గుండంలో కానీ నది స్నానం కానీ చేస్తే చాలా మంచిదని చెప్పి అంటారు. ఇంకా నెక్స్ట్ గుండెం దగ్గర 365 ఒత్తుల దీపం కూడా వెలిగించాము. తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది అయితే ఏకాదశి రోజు. ఆ రోజు చాలా మంది పబ్లిక్ ఉండే, కానీ దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా జరిగింది. ఇంకా పైన కూడా 365 ఒత్తుల దీపం వెలిగించామన్నమాట. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని చెప్పంటారు. టెంపుల్ కి వెళ్ళిన ఫుల్ వీడియో వ్లాగ్ అప్లోడ్ చేశాను, కింద ట్యాగ్ చేస్తాను. అంత రష్ లో పిల్లల్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. మా హైరమ్మ గురించి అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకు అన్నది లాంగ్ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.